ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై సిఎస్ ఎస్ఈసీతో మాట్లాడామని కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలిపారు. 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నామని కొంత తగ్గిందని వ్యాఖ్యానించారు. హంగు వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుందన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదని, స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెబుతున్నారని, ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 5 సార్లు విచారణకు పిలిచారని కేటీఆర్ తెలిపారు. సింగరేణి కార్మికులకు సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు తెలిపామన్నారు.